సంగారెడ్డిలో వరంగల్ యువ డాక్టర్ సుమంత్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. భార్య కుట్రకు బలై 8 రోజులు మృత్యుతో పోరాడి ఓడిపోయారు సుమంత్. కేసులో ప్రధాన నిందితులు డాక్టర్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజును 3 రోజుల క్రితం అరెస్టు చేశారు పోలీసులు. వరంగల్లో దాడికి గురైన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. 8 రోజులు మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. పోస్టుమార్టం అయ్యాక కాజీపేట సిద్ధార్థనగర్లోని సుమంత్ రెడ్డి సొంతింటికి మృతదేహాన్ని తరలించారు. విష్ణుపురులో సుమంత్ రెడ్డి నిర్వహిస్తున్న క్లినిక్ దగ్గర మృతదేహానికి హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు నివాళులర్పించారు. ఆ తరువాత సుమంత్ చదువుకున్న సంగారెడ్డికి మృతదేహాన్ని తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కాజీపేటలో సుమంత్పై దాడి జరిగింది. సుమంత్ భార్య ఫ్లోరా మరియా, జిమ్ ట్రైనర్ శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కలిసి మర్డర్కు ప్లాన్ చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో అడ్డు తొలగించుకోవాలని ఈ దారుణానికి ఒడిగట్టారు ఫ్లోరా, శామ్యూల్. ఫ్లోరా ఇచ్చిన ₹1,00,000 సుపారీతో కాజీపేటలో సుమంత్పై దాడి చేశారు. క్లినిక్ క్లోజ్ చేసి ఇంటికెళ్తూ ఉండగా రాత్రి 9:30కు బట్టుపల్లి బైపాసులో అటాక్ చేశారు శామ్యూల్, రాజ్ కుమార్. సుమంత్ కారును అడ్డగించి సుత్తితో కొట్టారు. స్థానికులు సుమంత్ను హాస్పిటల్కు తరలించగా రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో 2 రోజుల క్రితం నిందితులు ఫ్లోరా, శామ్యూల్, రాజ్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ దాడి నేపథ్యంలో బట్టుపల్లి బైపాస్ రోడ్లో అర్ధరాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు చేశారు సిపి అంబర్ కిషోర్ జా. ఇకపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.